హాయ్ అండి. హలో అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరెప్పుడైనా కుండ బిర్యానీ ఇంట్లోనే ట్రై చేశారా? లేదు అంటే మాత్రం నేను సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పేస్తాను. చూసేయండి. నేనిక్కడ ప్లేట్‌లో చూపిస్తున్న మసాలా, స్పైసెస్ అన్నీ కూడా మనం పౌడర్‌లా ప్రిపేర్ చేసుకోవాలనమాట ఫస్ట్. అసలు దీనివల్లే అండి మొత్తం టేస్ట్ అంతా ఉంటది. బిర్యానీ చేస్తున్నామంటే ఫ్రైడ్ ఆనియన్స్ మస్ట్ అండ్ షుడ్ కదా! అందుకే నేనిక్కడ ఫస్ట్ ఒక పాన్ పెట్టుకొని, ఇందులో ఆయిల్ వేసుకొని 3-4 మీడియం సైజ్డ్ ఆనియన్స్‌ని కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకున్నా అనమాట. దాని తర్వాత ఇక్కడ మెయిన్ మనకి చికెన్ నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నా అండి. చక్కగా ఇలా జాయింట్స్‌లా కొన్ని కట్ చేసుకొని తీసుకున్నాను. సో, ఇక్కడ నేను 300 గ్రామ్స్ చికెన్ ఒక కుండలో అండ్ 200 గ్రామ్స్ చికెన్ ఒక కుండలో తయారు చేస్తున్నాను అనమాట. పెద్దదొకటి, చిన్నదొకటి ఉంది. సో, నేను ఇలా సెపరేట్ చేసుకొని చేస్తున్నాను. సో, ఈ 2 ఇలా సెపరేట్ చేసుకున్న తర్వాత మనం ఇంగ్రీడియెంట్స్ కూడా సేమ్ అలానే యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటుంది. అది యాడ్ చేసుకోండి. ఇందులో కూడా అంతే. ఇక్కడ 1 స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నా. ఇందులో కొంచెం తక్కువ. నెక్స్ట్ మనం ఇందాక ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా పౌడర్. ఇక్కడ నేను 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఇందులో హాఫ్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ నేను 3-4 మీడియం సైజ్డ్ ఆనియన్స్ కట్ చేసుకున్నా అండి. అవి కూడా యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ చిల్లీస్ యాడ్ చేసుకున్నా అండి నేను. మ్యాక్స్ 7-8 చిల్లీస్ నేను కట్ చేసుకొని తీసుకున్నాను. అవి యాడ్ చేసేసాను. దాని తర్వాత ఇక్కడ నేను కొత్తిమీర కొంచెం ఎక్కువ యూజ్ చేస్తాను కాబట్టి కొంచెం ఎక్కువ వేసాను. మీరు కావాలంటే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. ఆల్సో పుదీనా అనమాట. పుదీనా కూడా యాడ్ చేసుకోండి. వీటి వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటదనమాట. ఫ్రైడ్ ఆనియన్స్ అండి నెక్స్ట్. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా రెండిట్లో యాడ్ చేసుకున్నాను నేను. సాల్ట్ నేనిక్కడ 1 స్పూన్ సాల్ట్ ఇందులో యాడ్ చేసుకున్నాను. ఇంకొక దానిలో హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. యాక్చువల్లీ తర్వాత మనం సాల్ట్ రైస్‌లో కూడా యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం చూసి వేసుకోండి. అండ్ నిమ్మరసం కూడా యాడ్ చేయాలి. దీనివల్ల టేస్ట్ మనకి చాలా బావుంటదనమాట. నిమ్మకాయ మాత్రం మస్ట్ అండ్ షుడ్. సో, నేను కొంచెం కలర్ యాడ్ చేసుకున్నా అండి. ఇది ఆప్షనల్ అనమాట. మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. లేదంటే లేదు. సో, ఇవన్నీ చక్కగా మిక్స్ అయినట్టు ఇలా మంచిగా మిక్స్ చేసుకోండి. ఇవి మ్యారినేట్ అయితేనే టేస్ట్ అనేది మనకి చాలా బావుంటదనమాట. సో, నేను ఇవన్నీ మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నా అనమాట. పైన లిడ్ క్లోజ్ చేసి ఇందులో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నా అండి. సో దట్ మనకి టేస్ట్ అనేది బావుంటదనమాట. కరెక్ట్‌గా కలుస్తుంది కూడా. దాని తర్వాత నేను స్టవ్ మీద రైస్ కోసం అని చెప్పి ఆల్రెడీ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇందులో నేను ఈ బే లీఫ్ బిర్యానీ ఆకు ఉంటుంది కదా! అది నేను ఇలా ముక్కలుగా చేసి వేసుకున్నాను. తర్వాత షాజీరా ఉంటుంది కదా! షాజీరా కూడా కొంచెం యాడ్ చేసుకొని ఇక్కడ నేను ఆల్రెడీ 400 గ్రామ్స్ బాస్మతి రైస్‌ని నేను నానపెట్టుకొని ఉంచుకున్నా అనమాట. ఆ రైస్‌ని నేను యాడ్ చేసుకున్నాను. యాక్చువల్లీ ఇక్కడ నేను 400 గ్రామ్స్ రైస్‌కి 500 గ్రామ్స్ చికెన్ యాడ్ చేసుకున్నా అండి కుండ బిర్యానీ కోసం. మీరు కావాలి అంటే ఇంకొంచెం చికెన్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. బట్ నాకైతే కరెక్ట్‌గా రేషియో అనేది ఇది సరిపోయిందనమాట. సో, చూసారు కదా! ఇలా చక్కగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అవుతున్న టైంలోనే మనం ఇవంతా ప్రాసెస్ అంతా చేయాలనమాట. ముందుగా రైస్ వేసేసి అప్పుడు కాదు. సో, కొంచెం వాటర్ అనేది వేడిగా అయిన తర్వాత మనం ఈ బిర్యానీ ఆకు, షాజీరా ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ రైస్ కూడా ఇలా యాడ్ చేసుకొని 80% కుక్ అయినంత వరకు ఇలా చెక్ చేసుకోవాలనమాట. 80% కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ రైస్‌ని మనం ఇలా రెండిట్లో నేను పెట్టుకున్నా అనమాట. సో, చూసారు కదా! ఇలా లెవెల్ చేసుకోవాలి నీట్‌గా. మరీ ప్రెస్ చేసేయకూడదు. కొంచెం నీట్‌గా లెవెల్ చేసుకుంటూ ఉండాలి.
మనం రైస్ బాయిల్ చేసుకున్న వాటర్ ఉంటుంది కదండీ! అది మాత్రం పడేయొద్దు. మనం ఇలా రైస్ అనేది కుండలో పెట్టేసుకున్న తర్వాత దీనిపైన నేను వాటర్ అనేది యాడ్ చేశాను. మీరు కావాలంటే ఫస్టే ఈ వాటర్ యాడ్ చేసుకొని దాని తర్వాత రైస్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు. లేదంటే రైస్ యాడ్ చేసేసుకున్న తర్వాత పైన వాటర్ వేసుకున్నా పర్వాలేదనమాట. దీని తర్వాత పైన నేను కొంచెం నెయ్యేస్తున్నాను 2 కుండల్లో కూడా. టేస్ట్ చాలా బావుంటది నెయ్యేయడం వల్ల కూడా. సో, తర్వాత మీరు కావాలంటే క్యాష్యూ నట్స్ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే లేదు. ఇది జస్ట్ ఆప్షనల్ అండి. నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను యాడ్ చేస్తున్నా అంతే. పైన నేను ఇలా కొంచెం పుదీనా యాడ్ చేసుకొని మన దగ్గర అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కదండీ! ఆ అల్యూమినియం ఫాయిల్‌తో నేను చక్కగా ఇలా క్లోజ్ చేసేసుకున్నాను. మీ దగ్గర ఒకవేళ అల్యూమినియం ఫాయిల్ లేకపోయినా కూడా నార్మల్‌గా ఈ మైదా పిండి గానీ, గోధుమ పిండి గానీ ముద్దలా తయారు చేసుకొని అది కూడా ఇలా లిడ్‌లా పెట్టేసుకోవచ్చు. సో దట్ మనకి గాలనేది మెయిన్ లోపలికి వెళ్ళకూడదనమాట. సో, మనకి మెయిన్ ఇక్కడ ఏంటి అంటే మనం కుండ బిర్యానీ చేసుకున్నప్పుడు కుండలు మనకి లావుగా ఉండాలనమాట. కొంచెం లావుగా ఉంటే టేస్ట్ కూడా బావుంటది. లోపల మనకి 15-20 మినిట్స్‌కి లోపల చికెన్, రైస్ ఇవన్నీ కరెక్ట్‌గా కుక్ అవుతాయనమాట. అలా కాకుండా కొంచెం సన్నగా తీసుకుంటే కింద మాడిపోతది. మనకి టేస్ట్ కూడా పోతది. సో, నేను స్టవ్ మీద ఒక 15-20 మినిట్స్ ఉంచా అండి. మ్యాక్స్ టు మ్యాక్స్ 15 మినిట్స్ సరిపోయింది నాకు. దాని తర్వాత ఇలా ఈ పైన అల్యూమినియం ఫాయిల్ తీసుకున్నా అండి. తీసేసి స్మెల్ అయితే చాలా బావుందండి. మీరు చెప్తే నమ్మరు. మీరు ఒక్కసారి ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. సో, ఇలా నేను ఫాయిల్ తీసేసి ఈ టేస్ట్ చూడగానే నాకైతే చాలా నచ్చింది. మనకి ఈజీగా 15 మినిట్స్‌లో ప్రిపేర్ అయిపోతదండి. అస్సలు కష్టం కాదు. నేను కూడా మీలాగే కుండ బిర్యానీ అంటే ఇంట్లో ప్రిపేర్ చేయడం అంటే చాలా పెద్ద ప్రాసెస్ అని అనుకున్నాను. బట్ అలా కాకుండా ఆల్సో ఇంకొక డౌట్ ఏంటి అంటే నేను చికెన్ కుక్ అవ్వదేమో అని అనుకున్నాను. 15 మినిట్స్‌కి అవుతుందో అవ్వదో మళ్ళీ చూడాలేమో అనుకున్నాను. బట్ లేదండి. మీరు 10 మినిట్స్ అయిన తర్వాత కొంచెం దగ్గరికి వెళ్లి వింటే సౌండ్ కూడా మీకు వినిపిస్తదనమాట. చికెన్ కుక్ అవుతున్నట్టు అంటే అలా వినిపిస్తే మీకింకా అక్కడ చికెన్ ఆల్రెడీ కుక్ అయిపోయినట్టే దానర్థం. సో, చూసారు కదా! నేను కరెక్ట్‌గా 15 మినిట్స్ ఉంచా అండి అంతే. చికెన్ కూడా కరెక్ట్‌గా బాయిల్ అయింది. రైస్ కూడా కరెక్ట్‌గా బాయిల్ అయింది. ఆల్సో ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే, మనం గాని కుండ బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటే మాత్రం ఎప్పుడు ఓపెన్ చేసినా అంటే ఒక 2-3 అవర్స్ వరకు కూడా అది వేడిగానే ఉంటుందనమాట. చల్లగా అయిపోతదేమో అన్న ఇది కూడా అవసరం లేదు. ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నా సరిపోతది. ఇంతకీ మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? చేసుకోకపోతే మాత్రం డెఫినెట్‌గా చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో ఫాలో స్వాషా టేల్స్. థాంక్ యూ. బై బై.